థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రప్రథమంగా ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే ఇంత పెద్ద అంటే వెలకట్టలేని ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనం ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. నా గురించి ఒక్క 5 నిమిషాలు చిన్న విశ్లేషణ ఇచ్చేసి మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. నా పేరు దులేకాబి, నేను ఉండేది ఒంగోలు అండి. నేను ఎలా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను అంటే, మా అమ్మ నాన్న ఫస్ట్ వాళ్ళిద్దరూ ధ్యానులు. నాకంటే ముందుగానే ఒక 1 ఇయర్ నుంచి ధ్యాన మార్గంలో ఉన్నారు. నాకు 2 బాబులు, మా వారు నేను అన్నమాట. అయితే 2 బాబులు కాలేజీకి వెళ్ళిపోయారు, హాస్టల్స్ కి వెళ్ళిపోయారు. ఇక మా వారు నేనే. రోజంతా చాలా ఖాళీ టైం ఉంటుంది. ఏం చేయాలా అని టైం వృధా అయిపోతుంది, ఏదన్నా చెయ్యాలి అనుకొని నేను మా వారిని అడిగాను, ఏమండి అంటే నాది ఇంటర్లోనే చదువు ఆగిపోయింది అనమాట, నేను మళ్ళీ చదువుకుంటాను, కాలేజీకి వెళ్తాను, ఇప్పుడు చాలా టైం ఉంది కదా అని అడిగాను. మా వారు సరే వెళ్దువులే, నేను ప్రాసెస్ చూస్తాను అన్నారు. అదే విషయం తీసుకెళ్లి నేను మా అమ్మకు చెప్పాను. అమ్మ, మా వారు అట్లా ఒప్పుకున్నారు, నాకు కాలేజీకి వెళ్తాను అంటే, మా అమ్మ ఉండేసి, ఇప్పుడు వెళ్ళి కాలేజీలో ఏం నేర్చుకుంటావు, నువ్వు నేర్చుకోవాల్సిన జ్ఞానం చాలా ఉంది, నాతో పాటు మెడిటేషన్ కి రా అంది. అబ్బా, అది ముసలి వాళ్ళు చేసేది, నాకు ఇప్పుడే చెప్పకు, నేను రాను అన్నాను. అయితే మా అమ్మ పట్టు విడవకుండా బాగా రోజు నాకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోబెట్టుకునేది. అయినా నేను వినట్లేదని 2 రోజులు మన ఇంటికి వచ్చేసి కూర్చొని నాతో పాటు ధ్యానంలో కూర్చో, నీకు తెలుస్తుంది అని చెప్పింది. అలా అమ్మతో పాటు నాన్నతో పాటు కూర్చొని ధ్యానం చేస్తూ, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఏ విధంగా ఉంటుంది మనం ధ్యానం చేసేటప్పుడు అనే ఎక్స్పీరియన్స్ అనేది నేను తెలుసుకోగలిగాను అనమాట. అలా జరుగుతూ ఉండంగానే మనకి ఒంగోలులో సిద్ధా పిరమిడ్ ఉందండి. అక్కడ ప్రతి ఆదివారము ఎవరో ఒకళ్ళ మాస్టర్స్ ని పిలిపించి క్లాస్ పెట్టిస్తూ ఉంటారు. అమ్మ నాన్న వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటారన్నమాట. అలా వెళ్ళినప్పుడు నేను అక్కడ విజయలక్ష్మి మేడం అనకాపల్లి నుంచి వచ్చారు. ఆ మేడము స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే ఒక సబ్జెక్ట్ ద్వారా తనకు వచ్చిన అనారోగ్యాన్ని తగ్గించుకొని మన ముందలికి వచ్చి ఎంతో ఆరోగ్యంగా తను ఎలా ఆరోగ్యాన్ని పొందింది అన్న విధానాన్ని చక్కగా వివరిస్తూ ఉంటే నేను అనుకున్నాను, అంటే మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచన అయితే అప్పుడు ఆ మేడం చెప్పిన విధానాన్ని బట్టి నాకు కలిగిందనమాట. అలా కొన్ని రోజులు మళ్ళీ ధ్యానం చేసుకుంటూ ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ మనకు ఎలా తెలుస్తుందా అన్న ఆలోచన అయితే ఉండిపోయింది. అలా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సంజీవిని పిరమిడ్ ఉంది ఒంగోలులో, అక్కడికి వెళ్ళినప్పుడు వినుకొండ రామాంజనేయ సార్ వచ్చారు. ఆ సార్ వచ్చేసి, అమ్మా, నాకు వచ్చిన కంటి జబ్బుని అన్ని హాస్పిటల్స్ లో చూపించుకున్నాను, డాక్టర్లు అందరూ చేతులెత్తేశారు, మాకేమీ ఫాల్ట్ అవ్వపడట్లేదు, కానీ మీకు ఎందుకు కళ్ళు అవ్వపడట్లేదు అనేది మాకు అర్థం కాలేదన్నారు. నేను లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, కానీ ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా నేను నా అనారోగ్యాన్ని తగ్గించుకొని మీ ఎదురుగా వచ్చేసి ఇలా నేను చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. అంతేకాకుండా నాకు ఎలా తగ్గిందో అదే సమస్యతో బాధపడుతున్నా నా స్నేహితుడిని కూడా తగ్గించి మీ ఎదురుగా తీసుకొచ్చానని రియల్ ప్రూఫ్ గా మన ఎదురుగా నిలబడి వాళ్ళ అనుభవం అంతా మనతో షేర్ చేస్తూ ఉంటే అప్పుడు అనుకున్నానండి, ఓకే, ధ్యానంతో పాటు మనం జ్ఞానం నేర్చుకోవాలి, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకొని మనకి ఎలా తెలుస్తుందా అనుకుంటూ ఉన్నాను. అయితే ఆ రోజు అక్కడ ఒక పుస్తకాల ఎగ్జిబిషన్ జరిగింది. ఆ ఎగ్జిబిషన్ లో 2 పుస్తకాలు నేను తీసుకున్నాను. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ జీవితం మీ చేతుల్లోనే పుస్తకాలు నేను తీసుకున్నాను అనమాట. అందులో ఏమవుతుంది, మనకు వచ్చిన అనారోగ్యం ఎలాంటి ఆలోచన అయితే ఉంటుందో మనం ఆ అనారోగ్యాన్ని పొందుతాము. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకొని ఆరోగ్యాన్ని ఎలా పొందగలుగుతామా అనే విధానాన్ని నేను చూశాను. మా చిన్న బాబుకి చిన్న చర్మ వ్యాధి ఉందన్నమాట. సరే, ఈ చర్మ వ్యాధి తగ్గించుకోవాలంటే ఏముంది, అందులో మనల్ని మనం ప్రేమించుకోకపోవటం వల్లనే మనకి ఈ చర్మ వ్యాధులు వస్తాయి అనేది రాసి ఉంది. సో నేను మా చిన్న బాబుని కూర్చోబెట్టుకొని రోజు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నానని చెప్పు, మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని చెప్పు, ఇలా సెల్ఫ్ లవ్ అని రోజు చెప్పిస్తూ ఉన్నాను, రోజుకి 3 టైమ్స్. నమ్మండి సార్, నేను 3 రోజుల్లో చూశాను, చర్మ వ్యాధి పూర్తిగా నయమైపోయింది, మచ్చ కూడా లేకుండా తగ్గిపోయింది. అప్పుడు నేను స్ట్రాంగ్ గా ఫీల్ అయిపోయాను. అంటే ఒక మాట
మాట స్వస్థత చేకూర్చును అని చెప్తారు కదా. అలాగే ఒక్కటి మనం త్రికరణ శుద్ధిగా పాటిస్తే ఒక మాటని, ఒక వాక్యాన్ని ఇంత మార్పు జరిగింది అంటే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి ఇంకా బాగా నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్న టైంలో మేడం చెప్పారు, పిరమిడ్ లో మనకి 11 days వర్క్ షాప్ ఉంది, జాయిన్ అవ్వండి, నేర్చుకోండి అని. అలా నేను ఆ 11 days వర్క్ షాప్ జాయిన్ అవ్వటము, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి నేర్చుకోవటము, నాకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి చెప్తూ వచ్చాను మాస్టర్స్. ఇది నా ఇంట్రడక్షన్. తర్వాత ఇక ఈరోజు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. ఇవాళ మన సబ్జెక్ట్ వచ్చేసి 7 బాడీస్ 7 చక్రాస్. మనం అందరం ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. మరి ధ్యానం చేసినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి విపులంగా, అప్పుడు ఇంకా మనం ఈ ధ్యాన మార్గాన్ని వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేము. ఒక్కరోజు మిస్ అయినా గానీ మనం ఏదో లాస్ అయిపోయినంత ఫీలింగ్ మనకి వచ్చేస్తుంది. అలే ఏ విధంగా అంటే మన 7 శరీరాలు అంటే మన శరీరము 7 శరీరాల కలయిక అన్నమాట. అంటే మనము బాక్సులు చూస్తాం కదా, ఒక బాక్స్ లో ఒక బాక్స్ అలా 5 సెట్ బాక్స్ ఎలా మనకైతే వస్తాయో అలాగే మన శరీరం కూడా 7 శరీరాల కలయికే ఈ మనం చూస్తున్న భౌతిక శరీరము. ఈ 7 శరీరాల కలయికలో మనము ఈ భౌతిక శరీరం చుట్టూ మిగిలిన శరీరాలన్నీ కాంతిమయ రూపంలో ఆవరించి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాటి పేర్లు తెలుసుకుందాం మాస్టర్స్. ఫస్ట్ వచ్చేది ప్రాణమయ. ప్రాణమయ కోశం, సారీ, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. ఇట్లా ఈ 7 శరీరాల కలయికే మనం చూస్తున్నటువంటి ఈ భౌతిక శరీరము. ఇక్కడ కోశము అన్నా కూడా శరీరమే. ఇక్కడ మరి ప్రప్రథమంగా వచ్చేటువంటి అన్నమయ కోశం గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాము. అన్నమయ కోశము అంటే మన తల్లిదండ్రుల వల్ల మనకి ఈ శరీరం ఎలా లభిస్తుంది? మన తల్లిదండ్రుల వల్ల మనకి లభిస్తుంది. మరి ఈ శరీరము అనేది ఆత్మ పదార్థానికి ఒక వాహనం మాత్రమే. ఈ భూలోకంలో ఈ భూమి మీద మనము అనుభవాలు జ్ఞానాన్ని పొందడానికి ఆత్మకి ఒక శరీరము వాహనంలా కావాలి. అదే ఈ శరీరము. ఈ శరీరాన్ని ఎల్లవేళలా మనము శుభ్రంగా ఉంచుకోవాలి, ప్రకృతితో అనుసంధానమై ఉండాలి. వీలున్నప్పుడల్లా మనము ప్రకృతిలోకి వెళ్ళేసి టైం గడుపుతూ ఉండంగానే ఆ ప్రకృతిలో ఉన్న హీలింగ్ ఎనర్జీ వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాల్ని కూడా మనము తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చక్కగా ధ్యానం కుదురుతుంది ప్రకృతిలో. అలాగే ఈ శరీరం ద్వారా, ఈ అన్నమయ కోశం ద్వారా విషయానందము, భజనానందం మాత్రమే పొందగలుగుతాము. ఇక్కడ విషయానందము అంటే ఏదైనా ఒక వస్తువు ద్వారా మనం పొందే ఆనందాన్ని విషయానందము అంటారు. అంటే ఇప్పుడు మనం శరీరానికి కావలసిన అవసరాలు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే తనకి ఇష్టమైనటువంటి ఒక అందంగా ఉండటం కోసం ఒక శారీ కొనుక్కోవచ్చు, లేకపోతే మరి ఆనందం ఇస్తుందని ఒక పొలం కొనుక్కోవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఇట్లాంటివి ఏదైనా మంచి కాఫీ కావచ్చు, టీ కావచ్చు, కారము, పులుపు, ఇలా ఏదైనా మనకి ఆనందాన్ని ఇచ్చే ఒక వస్తువు ద్వారా మనం పొందే ఆనందాన్ని విషయానందము అంటారు. తర్వాత భజనానందము. భజనానందము అంటే కళల ద్వారా, అంటే మనం సంగీతం నేర్చుకోవచ్చు, లేదా పాటలు నేర్చుకోవచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ వీణ కావచ్చు, ఫ్లూటు, డ్రమ్స్, భజనలు కావచ్చు, ఇట్లా ఏవైనా పద్యాలు కావచ్చు. ఇలా ఏదైనా ఒక కళ ద్వారా మనము నేర్చుకొని పొందే ఆనందాన్ని భజనానందము అంటారు. ఈ 2 ఆనందాలు మనము ఈ అన్నమయ కోశం ద్వారా అనుభవిస్తూ ఉండవచ్చు అన్నమాట. అలాగే ఈ శరీరం మీదకి ఏ అనారోగ్యం వచ్చినా మనము ఈ భౌతిక శరీరం ద్వారానే అనుభవించవలసి ఉంటుంది. అలాగే మనము ఈ శరీరాన్ని ఎప్పుడు శాకాహారాన్ని మాత్రమే ఇవ్వాలి. మాంసాహారంతో దీన్ని నింపడము మహాపాపంగా పరిగణించవచ్చు. ఎలా అంటే ఇక్కడ లిండా గుడ్మెన్ అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మనకి ఏం చెప్పాడు అంటే, మానవులు అనే వాళ్ళు ఫస్ట్ మాంసాహారం నుంచి శాకాహారానికి రావాలి, శాకాహారం నుంచి ఫలాహారానికి, ఫలాహారం నుంచి అప్పుడప్పుడు శ్వాసాహారానికి రావాలి. ఈ విధంగా మనం మనల్ని మార్చుకుంటూ వస్తూ ఉన్నాము అంటే మనము ఆరోగ్యమైన శరీరాన్ని పొందుతూ ఉండవచ్చు. అంతే కదా మాస్టర్స్, మనం చూస్తూ ఉంటాము ఏదైనా పండగలు
లేదంటే ఈ ఏకాదశి అలా వచ్చినప్పుడు మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాము. అప్పుడు మనం ఏం తీసుకోము. శ్వాసే మన ఆహారం అవుతూ ఉంటుంది. ఆ రోజు మిగతా రోజుల్లో కన్నా మనం ఎంతో ఎనర్జీగా ఉన్నట్టుంటాం. మనం ఏం తినకపోయినా కూడా. అట్లా వీలున్నప్పుడల్లా మనకి వారంలో ఒక రోజు మౌనవ్రతం పాటించొచ్చు. అలాగే ఒక రోజు మనము ఉపవాసము ఉండొచ్చు అన్నమాట. ఇలా మన అన్నమయ శరీరం గురించి ఇది మాస్టర్స్. తర్వాత వచ్చేది ప్రాణమయ శరీరం. ఈ ప్రాణమయ శరీరము అనేది మన భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకొని లోపలే ఉంటుంది. దీనిలో 2,72,000 నాడులు, 7 శక్తి కేంద్రాలు ప్రాణశక్తితో నింపబడి ఉంటాయి. అంటే మన శక్తి అనంగానే మనకేమొస్తుంది ఇక్కడ? ఎనర్జీ. మనం ఎక్కడ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాము? మనం ఏ పని చేసినా చెయ్యకపోయినా ఉదయం నుంచి మనం ఖాళీగా కూర్చున్నా గానీ అబ్బా నేనేం పని చేయలేదు, చూస్తే నాకు ఎంతో నీరసంగా ఉంది అనని మన పెద్దవాళ్ళు కావచ్చు, పక్కనున్న వాళ్ళు కావచ్చు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. కానీ మన ఎనర్జీని మనం కష్టపడకుండా వృధా చేసుకునేది ఎక్కడ అంటే మన ఆలోచన విధానము. మన బ్రెయిన్ వచ్చేసి నిమిషానికి కొన్ని వేల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనవి కాని ఆలోచనలు, మనకి పనికిరాని ఆలోచనలు మనం ఎన్నో చేసి మన ఎనర్జీని వృధా చేసుకుంటున్నాం అన్నమాట. మన ఆలోచనల్లోని అపసవ్యతలే, సరికాని ఆలోచనల వల్ల మన ఈ నాడులు ఉన్నాయి కదా, ఈ నాడుల్లో బ్లాక్స్ ఏర్పడతాయి, నిరోధాలు ఏర్పడి అదే మన భౌతిక శరీరం మీదకి అనారోగ్యంగా వస్తూ ఉంటుందన్నమాట. అది ఏమిటి ఎలా అనేది నేను తర్వాత చెప్తాను మాస్టర్స్. ఇది నాడీ మండల శరీరము, అంటే ప్రాణమయ కోశము. తర్వాత వచ్చేది మనోమయ శరీరము. దీన్నే సూక్ష్మ శరీరము అని కూడా అంటారనమాట. మన శరీరం మీద ఉండే 3వ కాంతి రేఖ ఇది. సూక్ష్మ శరీరయానము మనందరం వినే ఉంటాం కదా. అంటే మనము నిద్రపోతాం కదా, బాగా నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళినాక మనకి తెలియకుండానే అందరూ అనుకుంటూ ఉంటారు, అబ్బా నాకు ఇవాళ మంచి కల వచ్చింది, నేను కలలో అక్కడ దేవుణ్ణి చూశాను, లేదంటే మా పెద్దవాళ్ళని కలిశాను అనని ఇలా చాలా మంది లేసినాక కలలని చెప్తూ ఉంటారు కదా మాస్టర్స్. అవి కావచ్చు, లేదు నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు అందరూ వింటూనే ఉంటారు. బాగా వాళ్ళు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంటారు, కానీ వాళ్ళ మైండ్ అనేది ఇంకెక్కడో ఉంటుంది. మనం ఒక ప్రశ్న వేయంగానే అబ్బా నేను వినలేదు మళ్ళీ చెప్పండి అని అంటారు. అంటే ఆ యొక్క స్థితి, అంటే ఆలోచన స్థితి, మనం ఇక్కడ ఉన్నా గానీ మన ఆలోచనలు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. అలాగే నిద్రపోయినప్పుడు మనము కలల రూపంలో ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చే ఇవన్నిటినీ కూడా సూక్ష్మ శరీరయానంగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఎలా అంటే మనం నిద్రపోతాము, బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మన శరీరం, భౌతిక శరీరం నుంచి ఈ సూక్ష్మ శరీరం బయటకి వచ్చేసి ఆ ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తుంది. అంటే మనవి భూమి దాటి చాలా లోకాలు ఉన్నాయి, వాటిల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళి పెద్దవాళ్ళని కలవటము, లేదంటే గుడులను చూడటము, లేకుంటే ఇంకేవైనా కొండల ప్రదేశాలు అలా అన్ని చూస్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే ఈ భౌతిక శరీరము తదుపరి పనికి కావలసినంత రెస్ట్ తీసుకుంటూ మంచం మీద ఉంటుంది, ఈ సూక్ష్మ శరీరం ఏమంటే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ భౌతిక శరీరము ఇక నాకు చాలు రెస్ట్ అని ఎప్పుడైతే సిగ్నల్ పంపుతుందో, ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సూక్ష్మ శరీరం వెంటనే వచ్చి ఈ భౌతిక శరీరంలో చేరిపోతుంది అనమాట. అందుకే మీరు మనం రియల్ లైఫ్ లో మనం చూస్తూ ఉంటాం చూడండి. ఆఫ్టర్నూన్ కావచ్చు, మార్నింగ్ కావచ్చు, బాగా నిద్రపోయే వాళ్ళని మనం ఎవరినైనా లేపాము అంటే వాళ్ళు కొంతమంది మామూలుగా నిద్రపోయే వాళ్ళైతే లెగుస్తాను, 5 నిమిషాల్లో లెగుస్తాను, 2 నిమిషాల్లో లెగుస్తాను అని వాళ్ళు అలా చెప్తుంటారు. అదే గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు ఉలిక్కి పడి లెగిసిపోతుంటారు. అంటే వాళ్ళకి ఒక్క సెకండ్ వరకు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ ఎదురుగా ఎవరున్నారా, మనం ఏం చెప్తున్నామా అని. వాళ్ళు అలా టక్కున ఉలిక్కిపడి లెగుస్తున్నారు అంటే వాళ్ళు సూక్ష్మ శరీర యానంలో ఉన్నారు. వాళ్ళ సూక్ష్మ శరీర యానంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చేసేలేకి ఆ శరీరం వచ్చి వీళ్ళ భౌతిక శరీరంలో జొరపడి మనకి రిప్లై ఇచ్చేసరికి ఆ టైం పడుతుందన్నమాట. ఇట్లా ఈ సూక్ష్మ శరీర యానం అనేది మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేది మనోమయ విజ్ఞానమయ శరీరము. విజ్ఞానమయ శరీరము అంటే ఇక్కడ మనము జ్ఞానానికి
దగ్గరగా రాగలుగుతామన్నమాట. ఇది బుద్ధితో నిర్మితమై ఉంటుంది. అంటే మనకి వచ్చే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం ఈ విజ్ఞానమయ శరీరం నుంచి పొందగలుగుతామన్నమాట. అలాగే ప్రతి ఒక్కరి జన్మ ప్రణాళిక అనేది ఈ విజ్ఞానమయ శరీరంలో ఉంటుంది. ఇక్కడ జన్మ ప్రణాళిక అంటే మనం ఈ భూమి మీద జన్మ తీసుకొని వచ్చేదానికి ముందలే మనం రాసుకొని వస్తామంట. ఇక్కడ అంటే ఎవరిని తల్లిదండ్రులుగా తీసుకోవాలి, మనము తర్వాత ఎక్కడ చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, చివరికి మనము ఎప్పుడు చనిపోతాము, ఏ జబ్బు చేస్తుంది అన్న లైఫ్ ప్లాన్ అంతా మనము రాసుకొని వస్తాము. ఆ యొక్క ప్రణాళిక అంతా కూడా ఈ విజ్ఞానమయ శరీరంలో ఉంటుంది. తర్వాత వచ్చేది ఆనందమయ శరీరము. ఈ ఆనందమయ శరీరము వృద్ధి చెందాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గము. నిత్యం ధ్యానం చేసే యోగులందరూ కూడా ఈ ఆనందమయ శరీరంలో స్థితమై ఉంటారు. ఏది ఉన్నా లేకపోయినా ఆ యొక్క గురువు గారి వదనం చూడగానే, ముఖార విందం చూడగానే మనకెంతో సంతృప్తి ఆనందము కలుగుతుంది. ఆన ధ్యానం ద్వారా పొందే మహదానంద స్థితిని కూడా మనము ఈ ఆనందమయ కోశ స్థితిగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ స్థితికి వచ్చేసరికి సర్వత్రా నేనే ఉన్నాను, అన్ని నాలోనే ఉన్నాయి, అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి మనము వెళ్ళిపోతామన్నమాట. ఇది ఆనందమయ కోశము. తర్వాత వచ్చేది మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ శరీరము. ఈ విశ్వమయ శరీరము అంటే ఇక్కడ మనము జ్ఞానానికి అంటే ఈ విశ్వమయ కోశం అభివృద్ధి చెందాలి అంటే మనకి ఆత్మ జ్ఞానం కావాలి. అందుకోసం మనము ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవాలి. అంటే ఒక పుస్తకం చదవడం వల్ల ఏమవుతుంది అంటే అంటే ఋషులు మునులు అందరూ గొప్ప గొప్ప యోగులు ధ్యానులు రాసిన పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతుంది అంటే అంతవరకు మన ఆలోచన ఎలా ఉంటుంది, ఈ భూమి ఇల్లు మనది, ఇదే ప్రపంచం అన్నట్టు ఉంటుంది. ఒక యోగి ధ్యాని రాసిన గొప్ప గొప్ప పుస్తకాలు చదవటం వల్ల వాళ్ళ అనుభవాలు అందులో ఉంటాయి. కాబట్టి మనకి ఈ భూమిని దాటి కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అన్న జ్ఞానం తెలుసుకొని ఈ భూమి మీద మన పని ఎంతవరకు అనేది మన లక్ష్యం తెలుసుకొని దాని వైపుగా మనము ప్రయాణం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే అన్నారు పుస్తకం హస్తభూషణము అనని. ఎప్పుడు మనము ఒక పుస్తకాన్ని మన చేతిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తూ ఉండాలి. ఎంత టైం అయినా మనము వృధా చేసుకోకుండా రోజుకొక 2 పేజీలు చదువుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ చదివిన దాంట్లో మనకు నచ్చినటువంటి 1-2 వాక్యాలు మనం అండర్లైన్ చేసుకొని వాటిని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. చదవటము జ్ఞానం నేర్చుకోవటం ఒక వంతైతే వాటిని పాటించి మన జీవితంలో మనం అనుభవాలు పొందటము ఇంకొక వంతు అనమాట. ఈ రెండో దాన్ని మనం ఎప్పుడైతే అచీవ్ చేస్తామో అప్పుడు మన ఈ విశ్వమయ కోశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేది నిర్వాణమయ కోశము. ఈ నిర్వాణమయ కోశము అభివృద్ధి చెందాలి అంటే సజ్జన సాంగత్యం ద్వారానే మనకి ఈ నిర్వాణమయ కోశము అభివృద్ధి చెందుతుంది. అంటే ఇంతవరకు మనం ధ్యానం నేర్చుకున్నాము, జ్ఞానాన్ని పొందాము, మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచాలి, నలుగురిని ధ్యానులుగా తీర్చిదిద్దాలి, అలాగే మనకి వచ్చినటువంటి అనుభవాలను కూడా నలుగురికి చెప్పాలి. ఎప్పుడైతే మనకి వచ్చిన అంటే ఇప్పుడు మనం జ్ఞానం నేర్చుకున్నామండి, మన దగ్గరే ఉంచుకున్నాం అనుకోండి, అబ్బా నాకే తెలుసు వాళ్ళకి ఏం తెలియదు అన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏమవుతుంది, పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. కాబట్టి నీ దగ్గర ఉన్న జ్ఞానం నువ్వు నలుగురికి పంచలేదనుకోండి, అది ఉండగా ఉండగా నిర్వీర్యం అయిపోతుంది, నీకు దాని వల్ల ఉపయోగం ఉండదు. అదే మనం నలుగురికి పంచుతూ ఉన్నామనుకోండి సజ్జన సాంగత్యంలో కూర్చొని, అప్పుడు ఏమవుతుంది, నాకే తెలుసు అన్న అహం అనేది మనకి ఉండిపోతుంది. ఎవరికి పంచనప్పుడు నలుగురికి పంచుతూ ఉన్నప్పుడు మనం మన గురించి చెప్పాము, మనకు తెలిసిన జ్ఞానం గురించి చెప్పాము, అలాగే వేరే వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయం గురించి మనకు చెప్పారు. అప్పుడు అక్కడ ఏమవుతుంది, నాకు తెలిసిందన్నది కొంత భాగమే, నేను నేర్చుకోవలసింది కొండంత ఉంది అంటే నేను అన్న అహం అనేది ఇక్కడ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనలో నేను అన్న అహం మనకి తగ్గిపోతుందో అప్పుడు మనము దైవత్వానికి దగ్గరగా రాగలుగుతాము. ఇలా ఈ 7 కోశాలు అనేవి అంటే ఈ ప్రా
పత్రిజీ గారు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా మనము మన శరీరాన్ని వృద్ధి చేసుకోవచ్చు, అన్ని సాధించవచ్చు అని. ఎలా అయితే ఈ ఊర్ధ్వ శరీరాలైనటువంటి విశ్వమయ, ఆనందమయ, నిర్వాణమయ కోశాలను మనము ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా వృద్ధి చేసుకుంటూ ఉంటాము, మన అధో శరీరాలైన మిగిలిన 4 శరీరాలు కూడా వాటంతట అవి పనిచేస్తూ మనం పూర్తి ఆరోగ్యాన్ని పొందడానికి కుదురుతుందన్నమాట. ఇది ఈ 7 శరీరాల గురించి మాస్టర్స్. తర్వాత మనం ఇప్పుడు 7 చక్రాస్ గురించి నేర్చుకున్నాము. 7 చక్రాస్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రాణమయ కోశంలో మనకి 2,72,000 నాడులు, 7 శక్తి కేంద్రాలు ప్రాణశక్తితో నింపబడి ఉన్నాయి అని. అందులో మరి శక్తి అంటే అసలు నాడి అంటేనే ఒక ఎనర్జీ ట్యూబ్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి కరెంట్ పాస్ అయ్యేదానికి కరెంట్ వైర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే మనకు కూడా మనం ధ్యానం చేసినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనం తీసుకున్న విశ్వశక్తి అనేది మన శరీరంలో ప్రవహించేదానికి ఈ నాడులు అనేవి మనకి సహకరిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మనకున్న 2,72,000 నాడుల్లో అతి ముఖ్యమైన నాడి మన యొక్క వెన్నుపూస క్రింది భాగం నుంచి తల పై భాగం వరకు వ్యాపించి ఉంటుంది. దీన్నే మనము సుషుమ్న నాడి అంటామన్నమాట. ఈ యొక్క నాడి మీదనే మన ఈ యొక్క 7 శక్తి కేంద్రాలు వేరు వేరు స్థానాల్లో నిర్లిప్తమై ఉన్నాయి. అలాగే ఈ 7 శక్తి కేంద్రాలు కూడా మన శరీరంలోని పంచభూతాలతోటి, అలాగే పంచ జ్ఞానేంద్రియాలతోటి, అలాగే గ్రంథులతోటి అనుసంధానమై ఉన్నాయి. అవి ఏమిటి, ఎలా పనిచేస్తాయి అనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. సరే, ఇప్పుడు మనకి చక్రము అంటే ఎలా అయితే 4 రోడ్లు కలిసిన ప్రదేశాన్ని కూడలి, జంక్షను అని మనం చెప్పుకుంటామో, మన శరీరంలో ఉన్నటువంటి ఈ 2,72,000 నాడులలో ఎక్కువ నాడులు ఒక చోట కలిసిన ప్రదేశాన్ని మనము చక్రము అని చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఈ వెన్నుపూస మీద ఒక ప్రదేశంలో ఎక్కువ నాడులు ఒక చోట కలిసిన దాన్ని మనము చక్రము అని చెప్పుకుంటాము. ఇలా మన శరీరంలో 6 చక్రాలు ఒక స్థితి ఉందన్నమాట. అవి ఏంటి అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార స్థితి. ఇలా ఈ 7 చక్రాలు అనేవి మన వెన్నుపూసను అంటి పెట్టుకొని సుషుమ్న నాడి మీద ఉన్నాయి అన్నమాట. మరి ఇప్పుడు ఒక్కొక్క చక్రము ఎలా పనిచేస్తుంది, దాని కిందకి ఏ గ్రంథులు వస్తాయి, ఏ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము విపులంగా తెలుసుకుందాం మాస్టర్స్. ఫస్ట్ వచ్చేది మూలాధార చక్రము. ఈ మూలాధార చక్రము మన కూర్చున్నాం కదా, కూర్చున్న ఆసనం ఉంటుంది కదా, ఆ ఆసనం మన యొక్క మలద్వారానికి పైన 2 అంగుళాల పైన ఉంటుందన్నమాట. ఇది 4 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే ఇది పంచ జ్ఞానేంద్రియాలలో మనకి ముక్కుతో సంబంధం కలిగి ఉంటుంది, పంచభూతాలలో భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది, అలాగే గ్రంథులలో అడ్రినల్ గ్రంథికి అనుసంధానమై ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ మూలాధార చక్రం యొక్క లక్షణం ఏంటి అంటే ఎముకల నిర్మాణం. మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల నిర్మాణం, కణాల నిర్మాణము ఈ చక్రం కిందకి వస్తాయి. అంటే మన ఇక్కడ భూతత్వం అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ భూతత్వము అంటే భూమి చూడండి, భూమికి మనం ఒక ఇత్తనం నాటాము అంటే అది చెట్టు అయిపోయి అది ఎండిపోయేంత వరకు మనకి ఫలాలని ఇస్తూనే ఉంటుంది. అలాగే భూమి ఎంతో ఓర్పు, మనం ఎంత తవ్వినా ఏం చేసినా ఎంతో ఓర్పువంతుగా ఉంటుంది. అలాగే కష్టపడటం అంటే ఈ మూలాధార చక్రం యొక్క ముఖ్యమైన లక్షణం మనం నేర్చుకోవాల్సిన ఏంటి అంటే కష్టపడటము, ఇచ్చే తత్వము, స్థిరత్వము, కోరి మంచి కష్టాలు తెచ్చుకొని పట్టుదలతో వాటిని సాధించాలి. ఎవరైనా అంటారు మేము కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి అని, కానీ ఇవి ఆధ్యాత్మికంగా నలుగురికి ఉపయోగపడే మంచి కష్టాలు. అంటే ఇప్పుడు ఒక పిరమిడ్ కావచ్చు, ఒక శాకాహార ర్యాలీ కావచ్చు, లేదా ఒక క్లాస్ పెట్టి నలుగురికి జ్ఞానం పంచాలి అంటే ఒక మాస్టర్ని పిలవాలి, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి టార్గెట్స్ అన్నమాట. లేదు ధ్యానం గురించి పక్క ఊరికి వెళ్ళి చెప్పొచ్చు, పక్క వాళ్ళకి చెప్పొచ్చు, అట్లా వెళ్ళి మనము
ఈ మంచి కష్టాలు అనేవి పెట్టుకొని వాటి కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. పట్టుదలతో వాటిని పూర్తి చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఇచ్చే తత్వము, స్థిరత్వము ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలన్నమాట. ఇక భూమి అనగానే మనకి గుర్తొచ్చేయి చెట్టు వేర్లు. అంటే ఒక చెట్టు వేరు భూమి లోపల నలువైపులకి వెళ్ళేసి చెట్టుకి కావలసిన పోషణని ఎలా అయితే అందిస్తుందో మనం కూడా అంటే సంభావ్యత వీలైనంత వరకు అన్ని కోణాలలోకి వెళ్ళి నేర్చుకోవటానికి ఇష్టపడాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి. కొంతమంది చిన్న ఉదాహరణ చెప్తున్నాను. పిల్లలు స్కూల్ కి వెళ్ళగానే అంటే కాలేజ్ కి వెళ్ళగానే మా అమ్మ నాన్న నన్ను ఈ కోర్సే చేయమన్నారు, నన్ను ఇదే చదవమన్నారని అంతవరకే చదువుతూ ఉంటారు. ఇంకొంతమంది ఆ చదువుతో పాటు స్పెషలైజేషన్ గా కంప్యూటర్ కోర్స్ అనో ఏదో నేర్చుకుంటూ ఉంటారు. ఇది నేర్చుకోవడం వల్ల నాకు రేపు జాబ్ ఆపర్చునిటీకి హెల్ప్ అవుతుంది అని. అంటే ఒక టైంలో మనం ఒక పని చేస్తూ ఉంటారు కొంతమంది, ఇంకొక టైంలో అదే టైంలో ఇంకొంతమంది 2-3 రకాల పనులు చేసుకొని వాళ్ళ లక్ష్యానికి చేరుకోవాలని చూస్తూ ఉంటారు. అలా మనకు అవకాశం వచ్చినప్పుడల్లా మనము ఒక అన్ని కోణాల్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, అలాగే ఒక క్లాస్ జరుగుతుంది, జ్ఞానాన్ని పొందాము. అలాగే ఇంకొక చోట మనం ర్యాలీ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి. అలాగే ఇంకా దేనికైనా మనకి కుదిరినప్పుడు వెళ్ళాలి. అలా మనల్ని మనము ఎప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చుకునేటట్టు వీలైనంత కోణాల్లో వెళ్ళటము. ప్రతి చోట మనం ఎంతో కొంత జ్ఞానాన్ని పొందుతూనే ఉంటాము. వీలైనప్పుడల్లా వెళ్ళి నేర్చుకుంటూ ఉండాలి. అలాగే భూ వేర్లు ఏం చేస్తాయి? భూమిలో నలువైపులకి వెళ్ళి చెట్టు స్థిరంగా ఉండేదానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనం కూడా ఈ భూమి మీదకి మనము ఆనందాన్ని, అనుభవాలని పొందటానికే వచ్చాము అన్న అవగాహన మనం ఎప్పుడూ ఉంచుకొని మనకి జీవితంలో తీసుకునే నిర్ణయాలు అనేవి ఆధ్యాత్మికతో కూడిన నిర్ణయాలు తీసుకున్నాము అంటే మనము ఒక స్థిరంగా వెళుతూ ఉన్నట్టు లెక్క. అట్లా ఈ భూతత్వము అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ చక్రం కింద అంటే మనకి ఈ చక్రం సరిగ్గా లేదు, మనకి ఈ చక్రంలో అపసవ్యతలు వచ్చినాయి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి చర్మం మీద కంతులు ఏర్పడటము, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు చేతులు ఎముకలకు సంబంధించి కీళ్ల వాతము, అలాగే మలబద్ధకము, ఇట్లా ఈ వ్యాధులన్నీ కూడాను మనకి మూలాధార చక్రం కిందకే వస్తాయి. అంటే ఈ జబ్బులు వస్తూ ఉన్నాయి అంటే మనం ఇక్కడ ఈ గుణాలు నేర్చుకోవాలి. కష్టపడే తత్వము, ఈ గుణాలు నేర్చుకోవటం వలన మనకు వచ్చే వ్యాధుల్ని కూడా మనము తగ్గించుకోగలుగుతాం అన్నమాట. ఏంటా గుణాలు అంటే ఇచ్చే తత్వము, స్థిరత్వము, కష్టపడే గుణము. భూమి మీద కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకే జ్ఞానము, ఆనందము అనేది మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గుణాలు మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఈ చక్రం వల్ల జరిగే మనకి అనారోగ్యాలని కూడా మనము దాటగలుగుతాం అన్నమాట. తర్వాత వచ్చేది స్వాదిష్టాన చక్రము. ఈ యొక్క స్వాదిష్టాన చక్రము మన యొక్క పొత్తి కడుపు వెనుక భాగాన వెన్నుపూసనంటి పెట్టుకొని ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రము 6 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఇది పంచభూతాలలో జలతత్వాన్ని కలిగి ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలలో నాలుకతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఇది లైంగిక గ్రంథులకు అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ జలతత్వము అంటే ఇప్పుడు మనం నీరు తీసుకున్నాం అనుకోండి, ఒక చెంబులో తీసుకుంటే చెంబు ఆకారం ఉంటుంది, అదే తొట్టిలో పోసామంటే తొట్టి ఆకారము. అంటే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని అది మలుచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఈ స్వాదిష్టాన చక్రం యొక్క లక్షణం ఏంటి అంటే మలుచుకోవటము, ఒదిగిపోవటము. అంటే ఇప్పుడు మనం అందరము మన జీవిత ప్రయాణంలో మనకు ఎదురయ్యే సమస్యలకి నేను ఇలాగే ఉంటాను, నేను మారను అంటే అక్కడ మనకి ఇబ్బందులు ఎదురైపోతాయి. కానీ మనకు ఎదురైన ప్రతి పరిస్థితికి అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోటైనా మనల్ని మనం మలుచుకుంటూ, ఒదిగిపోతూ మన లక్ష్యాన్ని మనం చేరుకునేలా ఉండే తత్వాన్నే జలతత్వంగా చెప్పుకోవచ్చు. అంటే మనం అందరము పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలము. మన యొక్క ఆఖరి లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం ఏంటి? మళ్ళీ మనము ఆ యొక్క పూర్ణాత్మను చేరుకోవటమే. ఎలా అయితే
సముద్రం నుంచి నీరు ఆవిరైపోయి మేఘాలయ్యి మనకి వర్షం వస్తుందో, మళ్ళీ ఆ వర్షపు నీరంతా కూడా తనలోకి వచ్చే మురికి నీరు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఏదైనా మట్టి ఇంకా ఇసుక అన్నిటినీ కలుపుకొని చివరికి వెళ్ళి సముద్రంలో కలవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుందో, అంటే సముద్రం నుంచి మొదలైంది, చివరికి మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అలాగే మనం పూర్ణాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మలం. మన యొక్క లక్ష్యం ఏంటి? చివరే పూర్ణాత్మని చేరుకోవటమే. ఈ యొక్క ప్రయత్నంలో మనకు ఎదురైన వాళ్ళతోటి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోటైనా మనల్ని మనం మలుచుకుంటూ ఒదిగిపోతూ ముందుకు వెళ్ళే తత్వాన్నే ఇక్కడ జలతత్వంగా చెప్పుకోవచ్చు అనమాట. మరి మన ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే, ఇక్కడ అనవసరమైన మనం రోజు చేసే చిన్న తప్పులు ఏంటి అంటే, అనవసరమైన సంకల్పాలు పెట్టడం. అంటే మనం నెరవేర్చలేని వాగ్దానాలు చేయటం అన్నమాట. మనం అనుకుంటాము, అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, అమ్మ ఈ పని చెయ్యమ్మా అంటే, అమ్మ నువ్వు వెళ్ళు, నీకెందుకు, నువ్వు వచ్చేసరికి సాయంత్రానికి నేను చేసేస్తాను అంటారు. కానీ పిల్లలు అది మర్చిపోయి ఏ టీవీ చూస్తానో, మొబైల్ చూస్తానో, లేకపోతే ఫ్రెండ్స్ తో గడిపేస్తానో మర్చిపోతారు. అట్లే అంటే అక్కడ మనం ఒక సంకల్పం పెట్టాము, కానీ ఆ పని నెరవేర్చలేకపోయాము. అందువల్ల కూడా మనము ఎనర్జీని లాస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇలా ఈ స్వాదిష్టాన చక్రం కిందకి వచ్చేసరికి మనకి ఇది మన శరీరంలోని విసర్జన వ్యవస్థని నియంత్రిస్తుందండి ఈ స్వాదిష్టాన చక్రము. అంటే మనకు వచ్చేటువంటి ఈ గర్భాశయము, మూత్రాశయము, అలాగే పునరుత్పత్తి వ్యవస్థ, సుఖ వ్యాధులు, ఋతుచక్రము, ఫైల్స్, ఇట్లాంటి వ్యాధులన్నీ కూడాను ఈ స్వాదిష్టాన చక్రం కిందకి వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గుణం ఏంటి అంటే మలుచుకోవటము, ఒదిగిపోవటము అన్నమాట. తర్వాత వచ్చేది మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రము అనేది మన యొక్క నాభికి సూటిగా వెన్నుపూస యందు ఉంటుందండి. ఈ మణిపూరక చక్రము 10 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. అలాగే ఇది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. పంచభూతాల్లో, పంచ జ్ఞానేంద్రియాల్లో ఇది కన్నుతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఇది ప్యాంక్రియాస్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ అంటేనే శక్తి కదా. శక్తి అనేది మన ఈ యొక్క మణిపూరక చక్రము అనేది మన శరీరంలోని జీర్ణ వ్యవస్థని నియంత్రిస్తుంది. అంటే మనం తీసుకున్న ఆహారం అంతా కూడా పూర్తిగా జీర్ణమయ్యేదానికి ఈ చక్రం యొక్క శక్తి ద్వారానే అది పూర్తిగా జీర్ణమయ్యి మన రక్తంలో కలిసిపోయి మనకి ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి మన యొక్క శక్తి అనగానే ఇక్కడ మనం ఏమనుకుంటాము, మనం ఇక్కడ నేను అంటే మనం ఏం చెప్తాము, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ 4టి యొక్క కలయికే నేను అనేది వస్తుంది. ఈ యొక్క అవగాహన అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకొని మన పని మనము అంటే మన భావావేశాలు, అంటే మనలో వచ్చేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఈ కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, ఇలా వీటన్నిటినీ కూడా ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే ఈ మణిపూరక చక్రం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎక్కువగా ప్రయోగించాము అనుకోండి, మనకి చాలా మంది పక్క వాళ్ళని చూసి మనకు అసూయ కలిగింది అలాంటి భావన కలిగినప్పుడు మన శరీరాన్ని మనం గమనించుకున్నామంటే మనకంటే ముందర మన శరీరము మన తెలియజేస్తూ ఉంటుంది మనకి రాబోయే అనారోగ్యాలను కూడా. అది ఎలా అంటే మనకి ఇప్పుడు అల్సర్ కావచ్చు, ఇంకా ఈ బీపీ కావచ్చు, ఇవన్నీ కూడా, ఈ కడుపు మంట, ఇవన్నీ కూడాను ఈ మణిపూరక చక్రం నుంచే వస్తూ ఉంటాయి అంట. అలాగే మన భావావేశాలను ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగించాలి. ఇకపోతే ఈ చక్రం కిందకి వచ్చేసరికి ఇది జీర్ణ వ్యవస్థ, అలాగే కాలేయము, పెద్ద ప్రేగు, అల్సరు, ఇలాంటి వ్యాధులన్నీ కూడాను ఈ మణిపూరక చక్రం కిందకి వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవలసిన గుణం ఏంటి అంటే మన యొక్క భావావేశాలు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగించాలి. ముఖ్యంగా మనము భయం నుండి బయటికి రాగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి
ఈ 3 చక్రాలు, క్రింది 3 చక్రాలు చక్కగా వాటి పని అవి చేస్తూ ఉన్నాయో, పైన ఉన్న 4 చక్రాలు కూడా వాటంతట అవి చక్కగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంతే కదా మాస్టర్స్? మనం తీసుకునేటువంటి ఆహారము, విసర్జన వ్యవస్థ, ఎముకల నిర్మాణం, కణాల నిర్మాణం, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నప్పుడు పైన ఉన్న భాగాలు ఇంకా చక్కగా పనిచేయగలుగుతాయి అన్నమాట. తర్వాత వచ్చేది అనాహత చక్రము. అనాహత చక్రము మన యొక్క గుండెకి సూటిగా వెన్నుపూస యందు ఉంటుంది. ఇది 12 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అలాగే ఇది పంచభూతాలలో వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది థైమస్ గ్రంథికి, పంచ జ్ఞానేంద్రియాల్లో ఇది స్పర్శతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఇది థైమస్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ థైమస్ గ్రంథి అంటే మన హృదయంలో ఉండేటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ ను ఇది నియంత్రణ చేస్తూ ఉంటుంది. మన గుండెకి పంపయ్యే రక్తనాళాల వ్యవస్థనంతా ఇది నియంత్రణ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ అనాహత అంటేనే శబ్దం లేనిది. అంటే ఈ చక్రస్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇక్కడ వాయుతత్వము అంటే ఎలా అయితే ఒక రైతు తన ధాన్యాన్ని తూర్పాల పెట్టుకోవటానికి గాలి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే గాలి వేగంగా వస్తుందో అప్పుడు తన ధాన్యాన్ని ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా వేగంగా తూర్పాల పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ వాయుతత్వము అంటే మన జీవితంలో మనకొచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకొని మన యొక్క పనులని ఎంతో ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని వాయుతత్వంగా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇది హృదయ స్థానంలో ఉంటుంది. హృదయము అనగానే మైత్రి, చెలిమి, ప్రేమ ఇవన్నీ వస్తాయి కదా. అంటే మన కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, తల్లిదండ్రి మధ్య కావచ్చు, ప్రేమ అనేది ఉండటం సహజం, అందరం రిలేటివ్స్ కాబట్టి. కానీ ఈ చక్రస్థితికి వచ్చిన వాళ్ళకి విశ్వమానవ ప్రేమ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పశు, పక్షి, జంతువులు, చెట్టు, చేమ అన్నిటి యందు కూడా ప్రేమను కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పక్క వాళ్ళని ఆదుకోవటము అంటే నన్ను నేను ఆదుకోవటమే అన్నట్లుగా భావిస్తారు. ఈ చక్రం స్థితికి వచ్చేసరికి వాళ్ళు ఏమనుకుంటారు, సృష్టిలో ఉన్న భగవంతుడంతా ఒక్కడే అన్నది వాళ్ళు తెలుసుకోగలుగుతారనమాట. ఆ భావన అనేది కలుగుతూ ఉంటుంది. అంటే ఈ చక్రం యొక్క లక్షణం ఏమిటి అంటే మనము ప్రేమ, దయ, జాలి, కరుణ వంటి గుణాలను మనము నేర్చుకోగలుగుతాం అనమాట ఈ చక్ర స్థితికి వచ్చేసరికి. ఇక గమనిస్తున్నారా మాస్టర్స్? ఒక్కొక్క చక్రం ఒక్కొక్క లక్షణం మనం నేర్చుకుంటూ మనల్ని మనం వృద్ధి చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇలా అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి మనము ప్రేమ, దయ, జాలి, కరుణ వంటి గుణాలను మనము అలవర్చుకోవలసి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఇవన్నీ అలవర్చుకుంటూ ఉంటామో ఈ చక్రాన్ని మనము వృద్ధి చేసుకోగలుగుతాము. ఇక ఈ చక్రం కిందకి వచ్చేసరికి ఈ ఊపిరితిత్తులు, రక్తం, రక్తపోటు, గుండెకి సంబంధించి అలాగే న్యూమోనియా, ఉబ్బసము ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఈ అనాహత చక్రం కిందకే వస్తాయి. ఎప్పుడైనా గమనించాం కదా, అందరికీ అంటే మనం చూస్తూ ఉంటాము మన ఇళ్లలో గుండెపోటు వస్తూ ఉందంటే వాళ్ళు తీవ్రంగా కోప్పడటము, లేకపోతే తీవ్రమైన బాధకు లోనవ్వటము, ఇలా జరిగినప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి. బీపీ పెరుగుతుంది అంటే కూడా మనకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది. దాని రీప్లేస్ లో మనము ప్రేమను తెలుసుకోవటము, అట్లా ఇవన్నీ ఈ గుణాలను మనం ఎప్పుడైతే అలవర్చుకున్నామో మనం ఈ అనారోగ్యాల నుంచి మనము బయటపడగలుగుతాం అనమాట. ఆ తర్వాత వచ్చేది విశుద్ధ చక్రము. ఇది మన కంఠానికి సూటిగా అంటే మన కంఠానికి వెనుక వైపున థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. దానికి వెనుకన వెన్నుపూస యందు ఉంటుందన్నమాట. ఈ విశుద్ధ చక్రం వచ్చేసరికి 16 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. నీలం రంగులో ఉంటుంది. అలాగే ఇది పంచభూతాలలో ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది పంచ జ్ఞానేంద్రియాల ఇది థైరాయిడ్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఇది పంచ జ్ఞానేంద్రియాలలో చెవులతో సంబంధం కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ విశుద్ధ అంటేనే స్వచ్ఛత.
ఇది ముఖ్యంగా మన వాక్కుకు సంబంధించింది, అంతే కదా. పత్రిజీ గారి వాక్క్షేత్రం బుక్ చదివామంటే మన మాటకు ఉండేటువంటి విలువ ఎంత అనేది మనము ఎంతో క్లియర్ గా తెలుసుకోగలుగుతాము. మనము వృధాగా మాట్లాడినా కూడా మన ఎనర్జీ, సరికాని ఆలోచనలు అలాగే సరికాని మాటలు మాట్లాడినప్పుడు మన ఎనర్జీని మనం ఎంతో లాస్ అయిపోతాము. మన అవసరం ఉంటేనే అక్కడ మనం ఒక మాట మాట్లాడాలి, లేదంటే మనల్ని కామ్ గా ఉండమని పత్రిజీ గారు చెప్పారు. అలాగే మనం కూడా మన నోటి నుంచి ఒక మాట వస్తుంది అంటే అది ఎంతో విలువై ఉండాలి, నలుగురికి మంచి చేసేది అయి ఉండాలి. అంటే ఈ స్థితికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మన యొక్క మాట త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంటే మనస వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మాట్లాడతామో ఆ మాట మంత్రం అయిపోతుంది, అది మనల్ని భగవంతుల్ని చేస్తుంది అని చెప్తారు. అంతే కదా మాస్టర్. ఇప్పుడు ఎవరైనా ఒక బాధలో ఉన్నారు, మనం వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, మనకి వాళ్ళని ఆ బాధ అంటే వాళ్ళకు వచ్చిన సమస్యని సాల్వ్ చేసుకోవడం వాళ్ళకి తెలియట్లేదు. ఆ విధానం మనకు తెలిసింది అనుకోండి, మనం వెళ్ళేసి వాళ్ళ దగ్గర కూర్చొని ఈ విధంగా చేసుకోండి మీకు ఈ సమస్య తీరిపోతుంది అంటే వాళ్ళు ఆ విధంగా చేసుకొని సమస్య తీరిపోయింది అనుకోండి, అమ్మ ఎక్కడి నుంచో వచ్చింది ఆమె తెలీదు, దేవతలా వచ్చింది మనకి ఇలా చేసుకోమని చెప్పింది, నా సమస్య సాల్వ్ అయిపోయింది అనని చెప్తారు. అక్కడ మనం చేసింది ఏంటి, మనం తెలిసిన ఒక మాటని సరి అయిన విధంగా మనం త్రికరణ శుద్ధిగా మనం వాళ్ళకి చెప్పినప్పుడు ఆ మాట మంత్రం అయిపోయింది, మనల్ని భగవంతుణ్ణి చేస్తుంది. ఇలా ఈ విశుద్ధ చక్రం అన్నమాట. అలాగే ఇది థైరాయిడ్ గ్రంథితో అనుసంధానమై ఉంటుంది కదా. థైరాయిడ్ అనంగానే మనం చూస్తూ ఉంటాం, 10 మందిలో నలుగురికి ఈ మధ్య థైరాయిడ్ ఉందని మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం ఇచ్చేది ఏంటి అంటే వాళ్ళని మౌనం పాటించమంటాము. అలాగే మనకి తెలిసినటువంటి పద్యాలు కావచ్చు, పాటలు కావచ్చు, ఏమైనా కానీ మనము బై హార్ట్ చేయమని చెప్తాము. బాగా కంఠస్థం అయిపోవాలి. ఎప్పుడైతే మనం కంఠస్థం చేసుకొని మనము పని చేస్తున్నా కూడా అవే మన ఆలోచనలో బుర్రలో తిరుగుతూ ఉండాలి, మన నోటి ద్వారా అవే వస్తూ ఉన్నాయి అంటే మన ఆలోచన విధానం అనేది పక్కదారి పట్టకుండా మనం సరి చేసుకోగలుగుతాము. అలాగే మాట్లాడేటప్పుడు మన స్వరం సరళంగా ఉంటుంది. ఏదైనా పాట నేర్చుకునేవచ్చు కావచ్చు, పద్యాలు నేర్చుకునేటప్పుడు కావచ్చు, ఆ యొక్క ఒత్తులు పల్లులు మనం చక్కగా పలికే దాని కోసము కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ ఇస్తూ మనం పలకడం వల్ల మనకు తెలియకుండానే ఈ థైరాయిడ్ గ్రంథికి మనము ఒక ఎక్సర్సైజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. ఇలా ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని తగ్గించుకోగలుగుతాము, థైరాయిడ్ గ్రంథికి ఎక్సర్సైజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, ధ్యానం చేస్తూ ఆ విశ్వశక్తిని తీసుకోవటం వలన మనకు వచ్చినటువంటి ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది నెమ్మది నెమ్మదిగా మనము తగ్గించుకోగలుగుతాం అన్నమాట. అందుకే ఇక్కడ బ్రహ్మం గారు ఒక పద్యం చెప్పారు. ఏంటి అంటే, మాటకేమి ఫలము మనసు నిలుప ఫలము, మనసు నిలుప తేట మాట దొరుకు, తేట మాట దొరక దేవతామూర్తి అవు, కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఎవరైతే ధ్యానం చెయ్యరో, ఎవరైతే సరి అయిన ఆలోచనలు ఉండవో, వ్యర్థమైన మాటలు మాట్లాడతారో వాళ్ళ మాటల వల్ల సమయం వృధా అవడం తప్ప వేరే పని ఏం లేదు. సరి అయిన వాక్క్షేత్రం ఉన్న వాళ్ళు భగవంతుల్ని చేయగలుగుతారు, భగవంతుడు అవుతారు అనని బ్రహ్మం గారు చెప్పారనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా మన అవసరం ఉంటేనే మాట్లాడాలి, అవసరం లేని చోట మనము సైలెంట్ అయిపోవాలి. అబ్బా నలుగురు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడకపోతే తప్పైపోతుంది, నా విలువ ఉండదు అని మనము తెలిసి తెలియక ఏదో ఒకటి మాట్లాడేసి మనం ఆ కర్మల్ని మనకు తెచ్చుకునే బదులు మనకు తెలిస్తేనే ఒక మాట చెప్దాము, తెలియకపోతే సైలెంట్ అయి ఉండిపోదాము. ఇలా ఈ విశుద్ధ చక్రం అనేది ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి అన్న విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. తర్వాత వచ్చేది ఆజ్ఞా చక్రము. ఈ యొక్క ఆజ్ఞా చక్రము మన యొక్క 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. దీన్నే దివ్య చక్షువు లేదా జ్ఞాన నేత్రము అని కూడా అంటారు. ఇది 2 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది మన మెదడులో ఉండేటువంటి, మెదడు క్రింది భాగాన ఉండేటువంటి పిట్యూటరీ గ్రంథితో అనుసంధానమై ఉంటుంది. ఈ యొక్క గ్రంథి
మన మానవుల యొక్క ఎదుగుదల అంటే హైట్ పెరిగేదానికి, అలాగే మన తెలివితేటలకి కావలసిన హార్మోన్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మన శరీరంలో 2 రకాల నరాల వ్యవస్థలు ఉంటాయి. అవే మన ఆజ్ఞ ప్రకారం పనిచేసే నరాల వ్యవస్థ, రెండోది మన ఆజ్ఞ లేకుండా పనిచేసే నరాల వ్యవస్థ. ఆజ్ఞ ప్రకారము అంటే మనం ఇప్పుడు మంచినీళ్ళు తాగాలి అనుకుంటేనే కదా ఆ ఆజ్ఞ అక్కడికి వెళ్ళగానే మనం అక్కడికి వెళ్తాము, గ్లాస్ లో నీళ్లు తీసుకుంటాము, తాగగలుగుతాం. అది ఆజ్ఞ ప్రకారం పనిచేసే నరాల వ్యవస్థ. మరి మన దేహంలో మన ఆజ్ఞ లేకుండా పనిచేసే నరాల వ్యవస్థలు 3 ఉన్నాయి మాస్టర్స్. అవి ఏంటి అంటే శ్వాస తీసుకోవటము, జీర్ణ వ్యవస్థ, గుండె కొట్టుకోవటము. ఈ 3 కూడా మనం ఆజ్ఞ ఇవ్వాల్సిన పని లేదు. మనం ఏ పని చేస్తున్నా, నిద్రపోతున్నా, మెలకువ స్థితిలో ఉన్నా కూడా అవి 3 వాటంతట అవే పని చేస్తూ ఉంటాయి. ఈ యొక్క నర ఈ ఈ వ్యవస్థ అనేది వాటంతట అవే పనిచేసే నరాల వ్యవస్థ అంతా కూడా ఈ ఆజ్ఞా చక్రం కిందకి వస్తుంది. ఈ చక్ర స్థితికి వచ్చేసరికి ఇంతవరకు మనం ఒక్కొక్క గుణం నేర్చుకొని మనల్ని మనం మార్చుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ సృష్టిలో ఉన్నదంతా ఏకత్వమే, ద్వంద్వత్వం లేదు. అంటే ఆడ మగ అనే తేడా లేదు, ఉన్నదంతా ఆత్మ పదార్థమే, అందరూ భగవంతులే అన్న భావన అనేది మనకి కలుగుతుందన్నమాట. అంటే ఈ చక్ర స్థితికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళని చెక్ చేసుకుంటారు. గతంలో నేను ఎలా ఉన్నాను, వర్తమానంలో ఎలా ఉన్నాను, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం వాళ్ళని వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేదానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అలా ప్రయత్నించే క్రమంలో ఒకానొక రోజు మనకి 3వ నేత్ర అనుభవం కూడా జరుగుతుంది. ఆ 3వ నేత్ర అనుభవం జరిగినప్పుడు మనం అందరం కూడా ఈ భూమి మీదకి ఏదో ఒక జీవిత ధ్యేయంతోటే వస్తాము. ఆ జీవిత ధ్యేయం తెలుసుకొని దాన్ని నెరవేర్చినప్పుడే మన జీవితం అనేది సార్థకం అవుతుంది. కాబట్టి ఈ 3వ నేత్రం మనకి యాక్టివేట్ అయినప్పుడు మన యొక్క జీవిత ధ్యేయం ఏంటి అనేది మనము తెలుసుకోగలుగుతాం. వన్స్ మనకు అది తెలిసిన తర్వాత దానికోసం మనం కష్టపడి పూర్తి చేస్తాము. అంతటితో మనం ఆగకూడదు కదా. మనము మన జీవిత ధ్యేయం పూర్తి చేసుకుని విశ్వానికి ఏం చెయ్యాలి అనేది విశ్వ ప్రణాళిక వేసుకొని మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అలా మన యొక్క జీవిత ధ్యేయాన్ని, విశ్వ ప్రణాళికని ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ మనము వృద్ధి చెందుతూ వెళ్తూ ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రం కిందకి వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా, గతం నేను, భవిష్యత్తు నేను, వర్తమానం నేనని ఈ 3 స్థితులు ఎలా అయితే చూసుకుంటూ వచ్చి వాళ్ళని వృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయారో, ఈ ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎల్లవేళలా సత్యవాక్కులే మాట్లాడతారండి. అంటే మనము తెలిసిందే మాట్లాడాలి, తెలిసిందే చెప్పాలి అన్న భావనతో ఉంటారు. మనకి 3వ నేత్రము యాక్టివేషన్ అయ్యింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ చక్ర స్థితికి వచ్చేసరికి మన వెన్నుపూస పై భాగంలో, అంటే పైన భాగంలో ఒక 1,000,000 సూర్యులు ఒక్కసారిగా వస్తే ఎంత వెలుగైతే మనకి వస్తుందో అంత వెలుగు అనేది మన ధ్యానంలో ఉన్నప్పుడు గమనించగలుగుతాం, అంటే చూసుకోగలుగుతాం. అప్పుడు మనకి తెలుస్తుంది ఓకే మన ఆజ్ఞా చక్రము ఇలా యాక్టివేషన్ అవుతుంది అన్న విధానము. ఆ యొక్క దివ్యానంద స్థితిని మనము పొందాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం మాస్టర్. ఇక ఈ చక్రం కిందకి వచ్చేసరికి మనకి ఏం అనారోగ్యాలు వస్తాయి అంటే మెడకి, అంటే భుజాలకు సంబంధించి, కళ్ళకు సంబంధించి, అలాగే సైనస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి తలనొప్పి, ఇలాంటి సమస్యలన్నీ కూడాను మన ఈ యొక్క ఆజ్ఞా చక్రం కిందకి వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేది సహస్రార స్థితి. ఇది సహస్రము అనగానే 1000 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. ఇది మన యొక్క తల మధ్య భాగంలో ఉంటుంది. 1000 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. ఇది వంకాయ రంగులో ఉంటుంది. ఇది పీనియల్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ ఈ గ్రంథి ఏం చేస్తుంది అంటే మన యొక్క వెన్నుముక అలాగే ఆ మెదడు 2 అనుసంధానమై ఉండేదానికి ఈ గ్రంథి తోడ్పడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ సహస్రార స్థితి మన శరీరంలోని నరాల వ్యవస్థనంతా నియంత్రిస్తుంది. అంటే దేహం మొత్తంలో ఉండే నరాల వ్యవస్థ కంట్రోల్ అంతా సహస్రార స్థితిలో ఉంటుందన్నమాట.
ఇక సహస్రారము అనగానే ఈ స్థితికి వచ్చేసరికి మనము అన్ని జ్ఞానాలు, సహస్ర జ్ఞానాలను పొందిన వారమై ఉంటాము. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేయాలనుకుంటాము? మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మనం చూడండి, ఇప్పుడు శ్రీకృష్ణుల వారు మనకు ఒక భగవద్గీత ఇచ్చారు, బ్రహ్మం గారు కాలజ్ఞానం ఇచ్చారు, అలాగే జీసస్ మనకి బైబిల్ ఇచ్చారు, ఖురాన్ వచ్చింది. అట్లా రమణ మహర్షి ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. ప్రతి సహస్రార స్థితికి వెళ్ళిన గురువు వాళ్ళ యొక్క అనుభవాలని మనకి పుస్తక రూపంలో ఇచ్చారు. మనం ఒక సమస్యతో ఒక గురువు దగ్గరికి వెళ్ళాము అంటే వాళ్ళు మనకి జ్ఞానాన్ని బోధిస్తారు. దాని వల్ల నీ సమస్యను నువ్వు సాల్వ్ చేసుకోమని చెప్తూ ఉంటారనమాట. అట్లా వీళ్ళు బోధించడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇలా మన యొక్క ఈ చక్ర స్థితులు మనము ఒక్కొక్క చక్రం నుంచి ఒక్కొక్క లక్షణం నేర్చుకుంటూ మనల్ని మనం వృద్ధి చేసుకుంటూ ఇలా మనము ఎప్పుడైతే చేస్తూ వస్తామో మనము సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవ్వగలుగుతాం అన్నమాట. అలాగే ఇక్కడ బ్రహ్మం గారు ఒక పద్యం చెప్పారండి. ఏంటి అంటే, ఆరు కమలముల నావలి బయలులో బ్రహ్మరంధ్రమనెడి బాట కలదు, ఆ బాట వెంట నడువ పరమ పదం మేగు కాళికాంబ హంస కాళికాంబ. ఎవరైతే ఆరు కమలాలు అంటే ఇక్కడ ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క కమలంతో పోల్చారు బ్రహ్మం గారు. ఎప్పుడైతే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనే ఈ ఆరు కమలాలని మనము మన గుణాలని మార్చుకుంటూ వృద్ధి చేసుకుంటూ పైకి వెళ్తామో అప్పుడు మనకి బ్రహ్మరంధ్రం అనే దారి అవపడుతుంది. ఆ దారి వెంట నడిచి వెళ్ళాము అంటే మనము కైలాసం చేరుకున్నట్టే, ఆ పరమశివుణ్ణి చూసినట్లే అనని బ్రహ్మం గారు చెప్పారండి. ఇలా మనం జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా మన యొక్క ఈ శరీరాన్ని మనము వృద్ధి చేసుకుంటూ ఉండొచ్చు. ఈ చక్రాలని వృద్ధి చేసుకుంటూ మనం మనకొచ్చే అనారోగ్యాల్ని తగ్గించుకొని మనము పూర్తి ఆరోగ్యవంతులము కాగలుగుతాం అన్నమాట. ఇది మాస్టర్స్ 7 చక్రాస్ గురించి, 7 బాడీస్ గురించి. థ్యాంక్ యూ.